వెల్కమ్ బ్యాక్. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి చేరుకున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై దోవల్ మోడీకి వివరిస్తున్నారు. పాక్ దాడులు, భారత్ ప్రతిస్పందనల నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకమైంది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి చేరుకున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై దోవల్ మోడీకి వివరిస్తున్నారు. పాక్ దాడులు, భారత్ ప్రతిస్పందనల నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకమైంది. మొత్తానికి చూసుకుంటే ఉదయం నుంచి కూడా మొత్తానికి పాకిస్తాన్ దాడులు మాత్రం చాలా తీవ్రతరం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఎలాగా వ్యూహాలు రచించాలి, ఎలా వాటిని ఎదుర్కోవాలనే వేలో భాగంగా కూడా చాలా కీలకమైన సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరి చైనా కూడా స్పందించినట్లు సమాచారం. ఇరు దేశాలు కూడా సంయమనం పాటించండి అని కూడా కోరినట్లు తెలుస్తోంది. మరో పక్కన చూసుకుంటే పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తున్నాము. మీకేమన్నా అంటే రాయబారం నడపాలి, ఒకవేళ అలాంటి అంశం నేపథ్యంలో కనుక వస్తే మీ అంగీకారం అయితే మేము మీడియేషన్ చేయడానికి సిద్ధమని కూడా చైనా ప్రకటించినట్టు తెలుస్తోంది. మొత్తానికి మరో పక్కన సమస్యను కూడా మీరు శాంతియుతంగా పరిష్కరించుకోండి, లేని పక్షంలో మీరు కోరితే మేము మీడియేషన్ చేయడానికి సిద్ధమని కూడా చైనా చెప్పినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి భారత్ పాక్ ఉద్రిక్తతలపై కూడా తాజా పరిస్థితుల్ని మరి ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీకి అజిత్ దోవల్ చేరవేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ గత 3 రోజులుగా జరుగుతున్న అంశాలు, అలాగే మనం ఈ రోజున ఎలా ఎదుర్కోవాలి పాకిస్తాన్ సంబంధించిన అంశం, మరోపక్కన దౌత్యపరంగా మనం ఎలా ముందుకు వెళ్లాలనే వేలో భాగంగా కూడా నరేంద్ర మోడీతో కూడా దోవల్ భేటీ అవుతున్న పరిస్థితుల్లో ఒక విదేశాంగ అలాగే రక్షణ శాఖల అంశంలో కూడా మొత్తం డీటెయిల్స్ అని కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఏదైనా సరే రాత్రి నుంచి కూడా బంకర్స్ నుంచి బయటకు వచ్చి డ్రోన్స్ ద్వారా కూడా మన యొక్క సరిహద్దు ప్రాంతాలైన ఏదైతే పంజాబ్, హర్యానా, జమ్మూ వీటిపై కూడా మొత్తానికి డ్రోన్స్ ద్వారా అటాక్ చేస్తుంది. అలాగే ఎల్ఓసి దాటి పాకిస్తాన్కు సంబంధించిన ఆ ఫ్లైట్స్ కూడా మన భారత భూభాగంలోకి రావడం, అలాగే భారత్ కూడా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో సక్సెస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే భారత బలగాలు ఎప్పటికప్పుడు వాళ్ళ పాకిస్తాన్ ధాటిని కూడా ఎదుర్కొంటూ కూడా ఆ ఫ్లైట్స్ని కానీ డ్రోన్స్ని కానీ మొత్తం నిర్వీర్యం చేస్తున్నాయి. సో మొత్తానికి చూసుకుంటూ ఉంటే యుద్ధం అనేది వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు అనేది వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కనుక చాలా తక్కువే కనిపిస్తుంది. కానీ మరోపక్కన IMF నుంచి మరి వాళ్ళకి ఫండ్ అనేది ఏదైతే $1 బిలియన్ కూడా వాళ్ళకి రిలీజ్ చేస్తున్నట్లు IMF ప్రకటించిన నేపథ్యంలో మరి వాళ్ళకి మరింత ఊతమిచ్చే దిశగా కూడా ఉగ్రవాదానికి మరింతగా ఫండ్స్ని ఖర్చు పెడితే ఉగ్రవాదం అంశంలో భాగంగా పాకిస్తాన్కి మరింత తోడ్పాటు అందించారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి భారత్ కూడా దౌత్యపరంగా కూడా అంతర్జాతీయ వేదిక పైన IMF ఏదైతే ఫండింగ్ పాకిస్తాన్ అనే అంశంలో కూడా అంతర్జాతీయ వేదికపై కూడా భారత్ ఈ అంశాన్ని కూడా తెరపైకి తీసుకురాబోతుంది.
ఇటువంటి పరిస్థితుల్లో మరి అమెరికా ఉపాధ్యక్షుడు సంబంధించి జేడీ వాన్స్ కూడా చెప్పడం జరిగింది, మేము అది మీ ఇరు దేశాల మధ్య సంబంధాలు అవి మీరు చూసుకోండి, ఆ శాశ్వతమైన పరిష్కారం తీసుకు వెళ్ళండి, లేదు మీడియేషన్ అంటే ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మేము కూడా మీకు మీడియేషన్ చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా అమెరికా ప్రకటించడం జరిగింది. అలాగే అమెరికా విదేశాంగ మంత్రి రుబియోతో కూడా జయశంకర్ మాట్లాడినట్టు సమాచారం అందుతోంది. సో మొత్తాన్ని చూసుకుంటే ఈ యొక్క రాత్రి నుంచి కూడా ఈ పంజాబ్, ఈ యొక్క చండీగఢ్, జమ్మూ వీటిపై కూడా డ్రోన్స్ ద్వారా అటాక్స్ చేస్తోంది పాకిస్తాన్. మరో పక్కన ఉదయం నుంచి కూడా జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క ఎల్ఓసి దాటి భారత్ కూడా ఈ యొక్క పాకిస్తాన్ నుంచి ఫ్లైట్స్ రావడం, దాన్ని కూడా భారత్ ఎదుర్కొన్నట్లు ఇప్పటివరకు వచ్చిన వార్తలు. మొత్తానికి భారత్ ముందు చాలా కీలకమైన సవాళ్లు, పెను సవాళ్లు కనిపిస్తున్నాయి. ఇటు పక్కన ఈ పాక్ని ఎదుర్కోవాలి, మరో పక్కన దౌత్యపరంగా కూడా భారత్ ముందు పెను సవాళ్లు ఉన్నాయి. వీటిని మరి ఈ యొక్క సమావేశంలో మరి ఆ అంశాలపై చర్చించే అవకాశం ఉందా, అలాగే మరోసారి త్రివిధ దళాధిపతులతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది.